మీరు నక్సలైట్, మాజీ నక్సలైట్. మీరు భూస్వామి, చాలా ఆస్తులు ఉన్నాయి. సో నక్సలైట్ అసలు ఎందుకు అయ్యారు? భూస్వామి నుంచి నక్సలైట్ ఎందుకు అవ్వాల్సి వచ్చింది? ఎందుకంటే మీ లైఫ్ వడ్డించిన విస్తరి, ఎవరు వడ్డించిన విస్తరి నుంచి నక్సలైట్ అవ్వాలని అనుకోరు. మీరు ఎందుకు అయ్యారు? ప్రాథమికంగా భూస్వామైనా, పెట్టుబడిదారుడైనా, వ్యాపారస్తుడైనా, జర్నలిస్ట్ అయినా, ఒక అడ్వకేట్ అయినా, లేకపోతే ఒక పొలిటీషియన్ అయినా, ప్రాథమికంగా ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి ఒక మనిషి. 3 అక్షరాలతో కూడినటువంటి ఒక మనిషి, ఒక హ్యూమన్ బీయింగ్. మనం ఏమంటారు ఇంగ్లీష్లో? హ్యూమన్ బీయింగ్. హ్యూమన్ బీయింగ్ అన్హ్యూమన్ కావచ్చా? కావద్దు కదా. నేను ఒక మనిషిని. మనిషి అనే 3 అక్షరాలకి అర్థవంతమైన జీవితం ఉండాలి కదా. మనిషి తర్వాతనే భూస్వామి, పెట్టుబడిదారుడు, వ్యాపారస్తుడు, పొలిటీషియను, డాక్టరు, యాక్టరు, లాయరు, జర్నలిస్టు ఇవన్నీ తర్వాత. ప్రాథమికంగా ఏంటిది? మన మనిషిలో మానవత్వంతో, మానవ విలువలతోటి, మానవీయ కోణంతో బతకాల్సినటువంటి ఒక మనిషిలో జంతువులకు ఉన్న విచక్షణ కూడా లేకుండా మనం బతికితే హ్యూమన్ బీయింగ్స్ అనడంలో అర్థం ఉంటుంది కదా. ఎందుకనాలి మనని హ్యూమన్ బీయింగ్స్ అని? జంతువులకు కూడా విచక్షణ ఉంటుంది. కాబట్టి ప్రాథమికంగా నేను మనిషిని, నేను మానవ విలువలతో బతికేయాలనుకున్నా కాబట్టి అది నక్సలైటా, కమ్యూనిస్టా, లేకపోతే పొలిటిషియన్. ఆధార్ ఎందుకు ఎంచుకున్నారు? మీరు అడ్వకేట్, సో ఆధార్ ఎందుకు ఎంచుకున్నారు? ఇది ఉంది కదా, మీరు అడ్వకేట్ కదా, అట్లా పోరాడొచ్చు కదా. ఎక్కడ ఏదైనా చేయమ్మా. నేను వాస్తవంగా అడ్వకేట్ కాదు, కానీ నేను ఆ పనులలో ఉంటా కాబట్టి అనుకుంటున్నాను. కానీ నన్ను ప్రొఫెసర్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. కానీ ప్రాథమికంగా నేను మనిషిని, మానవ విలువలతో బతకాలనుకుంటున్నాను, మానవత్వంతో బతకాలనుకుంటున్నాను. ఆ ఆలోచన, సిద్ధాంతం, ఆశయంతో ఉన్నది. నక్సలైట్ సిద్ధాంతం దగ్గరగా ఉంది కాబట్టి ఆ సిద్ధాంతంలో పనిచేయాలనుకుంటున్నాను. అంతేగాని ఇప్పుడు బైబిల్ అయినా, ఖురాన్ అయినా, భగవద్గీత అయినా ఇవన్నీ కూడా అన్ని కూడా మంచిగా చెప్తాయి. నక్సలైట్ సిద్ధాంతం నుంచి ఏం సాధించారు సార్? ఏం సాధించలే, చాలా సాధించారు. ఏం సాధించారు సార్? సమాజంలో ఆధిపత్య రాజకీయాలని మనం మీ పర్సనల్ లైఫ్ అయితే క్లియర్ ఉంది సార్, ఎవరు ఏమనలేకుంటుంది. కానీ ఏం సాధించారు? సమాజంలో చాలా మార్పు వచ్చింది. సమాజంలో మేము 1977-79 ఇప్పటికి చూస్తే చాలా మార్పు వచ్చింది. అప్పుడు ఎక్కడదమ్మా ఊర్లలో ఎవరైనా ఎస్సీలు, బీసీలు, దళితులు, ఆదివాసులు, గిరిజనులు అసలు కనీసం 3 పూట తిండి తినేదా? వాళ్ళు డబ్బులు పెట్టుకొని కూడా చెప్పులు వేసుకునేదా? ఐఏఎస్ ఆఫీసర్లు కూడా రెడ్ల దగ్గర పోయి, వెలుమల దగ్గర పోయి, ఆధిపత్య కులాల దగ్గర పోయి చేతులు కట్టుకుని నిలబడేది. ఎలా పరిస్థితి ఉందా? ఏం కదా. మార్పు అసలు మనం ఊహించారు. మార్పు వచ్చింది తెలంగాణ. ఇప్పటి సమాజానికి తెలియదు సార్, అందుకే మీ నోటి ద్వారా నక్సలైట్ అంటే అసలు చాలా మార్పు వచ్చింది. చాలా మార్పు వచ్చింది. అసలు ఇలా చూస్తున్నటువంటి మార్పుకి ప్రధాన కారణం ఆ రోజు అనన్య త్యాగాలు చేసినటువంటి వాళ్ళే కారణులు. లేకపోతే ఎక్కడి చూస్తాయమ్మా? ఒక చికాగో లేకపోతే కార్మికులకు 8 గంటలు పనిదినం వచ్చేదా? ఒక మహిళా ఉద్యమాలు లేకపోతే మహిళలకు చట్టాలు వచ్చేదా? కన్యాశుల్కం పోయి వరకట్నం ఇలా మహిళలకు ఎన్నో హక్కులు ఉన్నాయంటే ఒక మహిళా దినోత్సవం అనేది ఎట్లా వచ్చింది? రేపు మార్చి 8వ తారీఖు నాడు మహిళా దినోత్సవం ఎంత ఘనంగా జరుపుకుంటారు, ఎంత గొప్పగా జరుపుకుంటారు. ఉద్యమాలు లేకపోతే, త్యాగాలు లేకపోతే, పోరాటాలు లేకపోతే ఏది ఉండదమ్మా. అది నక్సలైటా, కమ్యూనిస్టా, ఇంకోటా అన్ని పక్కన పెడతాం. ఏదైనా కానీ ఉద్యమం లేకపోతే, త్యాగాలు లేకపోతే మార్పు లేదు. ఆ మార్పు కోసమే మేము ప్రయత్నం చేసినాం. మేము చాలా మార్పు వచ్చినాం. ఇంకా ఆశించినంత రాకపోవచ్చు, మేము కోరుకున్నంత రాకపోవచ్చు, కానీ సమాజంలో చాలా మార్పు వచ్చింది. మార్పు ఇంకా రావాలి, ఇంకా చాలా రావాలి. థ్యాంక్ యూ సార్.